ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయమందు నీ వాక్యమును మేము ధ్యానించి నీ వాక్కు ద్వారా ఆదరింపబడగలిగే కృపను మాకు దయచేయండి. తోడై ఉండండి. యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములకు వెళ్దాం. యోబు గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనాన్ని మనము చదువుదాం. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. ఈ మాట భక్తుడైనటువంటి యోబు సెలవిస్తూ ఉన్నాడు. మాట్లాడుతున్నటువంటి మాట, నేను నా నీతిని విడువక దానిని గట్టిగా పట్టుకొని ఉన్నాను. కొన్ని సందర్భాల్లో క్రైస్తవులుగా జీవించుచున్న మన జీవితాల్లో కూడా ఒక నింద, బాధ, కష్టం అనేది ఎదురైనప్పుడు నీతి కలిగిన వాక్యాన్ని విడిచిపెట్టడానికి మనం వెనకాడం, వాటిని విడిచిపెడతాం. కానీ ఇక్కడ యోబు అంటూ ఉన్నాడు, బిడ్డలు చనిపోయారు, భార్య అవమానించింది, దూషించింది, స్నేహితులు దూషిస్తూ ఉన్నారు, ఆస్తంతియు కోల్పోయి ఉన్నాడు, భయంకరమైనటువంటి రోగం అనేది కలిగి ఉన్నటువంటి యోబు అంటాడు, ఆ నీతిని ఇన్ని కలిగినా, ఇన్ని వచ్చినా ఆ నీతిని విడువక నేను గట్టిగా పట్టుకొని ఉన్నాను. పట్టుకోవడమే కాదు, నా ప్రవర్తన అంతటిలో కూడా, నా ప్రవర్తన అంతటి విషయంలో కూడా నా హృదయం ఏనాడు కూడా నన్ను నిందించదు అన్నాడు. నిజమే, నా ప్రవర్తన భక్తి కలిగినటువంటి ప్రవర్తన, యథార్థమైనటువంటి ప్రవర్తన ఏనాడు కూడా నన్ను నిందించలేదు. ఎందుకంటే నీతి కలిగినటువంటి దేవుని అతడు కలిగి ఉన్నాడు. అతడు దేవుని వైపు చూచాడు. శ్రమలు వచ్చినప్పుడు వాటి వైపు చూడలేదు, అనేకులు హింసించినప్పుడు వారి వైపు చూడలేదు, అనేకులు నిందించినప్పుడు వారి వైపు చూడలేదు, దేవుని వైపు మాత్రం అతడు చూడగలిగాడు. నీతి కలిగినటువంటి జీవితము కలిగి కడ వరకు కూడా నీతిని కాపాడుకుని ఉన్నాడు. ఈ రోజున మన భక్తి కలిగిన జీవితాల్లో కూడా కొన్ని స్థలాల్లో మనం ఆగిపోతూ ఉన్నాం. శ్రమ అనే స్థలములో, బంధకం అనే స్థలాల్లో, ఆవేదనలు అనే స్థలాల్లో, నిందించిన వారు నడిపించబడుతున్నటువంటి స్థలాల్లో మనం ఆగిపోతూ ఉన్నాం. నీతిని కాపాడుకొనలేక, భక్తి కలిగిన హృదయాన్ని కాపాడుకొనలేక, భక్తి కలిగిన జీవితాన్ని కాపాడుకొనలేక మన జీవితం అనేది ఈ లోక సంబంధమైన జీవితముగా మనం జీవించడానికి ఇష్టపడుతున్నాము, కానీ నీతిని కాపాడుకొనలేకపోతున్నాం. ఇక్కడ యోబు గారు అంటాడు, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం ఏనాడు కూడా, నా మనస్సాక్షి ఏనాడు కూడా, నా హృదయంలో ఉన్న తలంపులు ఏనాడు కూడా నన్ను నిందించలేదు. నిజమేనండి, అతడు భక్తి కలిగిన హృదయం కలిగి నడిపించబడ్డాడు. అతని కుటుంబాన్ని కూడా రెట్టింపుగా దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు ఈ ఉదయకాల సమయాన ఈ వాగ్దానం నీ జీవితంలో నీరు కట్టి ఫలించును గాక. ఈ వాగ్దానము ద్వారా నువ్వు నడిపించబడాలి, వాగ్దానము ద్వారా దర్శింపబడాలి, ఈ వాగ్దానము ద్వారా నీతిని కాపాడుకునేటువంటి ఒక క్రైస్తవునిగా నువ్వు నడిపించబడాలి. అప్పుడే నీ జీవితంలో బలమైన కార్యాలు జరుగుతాయి. ప్రార్థన. త్రియేక దేవా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయాన నీ మాటలు విని ఆయా మాటల ద్వారా మేము నడిపించబడగలిగే ఘనతను మాకు దయచేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. వినిన ప్రతి మాట ద్వారా మా హృదయమును ప్రభు దీవించి మీరు ఆశీర్వదించారు. నీతిని కాపాడుకొనగలిగే భక్తిని మాకు దయచేయండి. తోడై ఉండండి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను.